హలో హాయ్ దిస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు వ్లాగ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో బెడ్రూమ్ మేకర్ అన్నమాట. ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఇది. కొంచెం ప్రెగ్నెన్సీలు ఇవన్నీ చేసుకోవడం కష్టంగానే ఉంది, కానీ తప్పదు కదా, కొంచెం ఇంకొంచెం అందంగా నీట్గా చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఎప్పుడు ముడిగా ఉండేదానికన్నా కొంచెం నాకు ఈ ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఎందుకు చిరాకు వస్తుందో తెలియట్లేదు, ఎందుకు కోపం వస్తుందో తెలియట్లేదు, ఎందుకు అరుస్తున్నానో తెలియట్లేదు. మా బాబు పైన, మా కన్నగడి పైన పిచ్చి పిచ్చిగా అరుస్తున్న సిచ్యువేషన్కి సంబంధం లేకుండా నాకే బాధ ఇస్తుంది. ఏదైనా డైవర్ట్ అవ్వాలి అనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా డైవర్ట్ అవుతా అంటే మనం ఏదైనా వర్క్లో పడితే డైవర్ట్ అయిపోవచ్చు కదా. అందుకని చెప్పేసి అట్లాగో మా చిన్న తమ్ముడు మా టిల్లు ఉన్నాడు కదా, వాడైతే ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తాడనమాట. సో వాడు వచ్చినప్పుడు ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటా. అందుకని చెప్పేసి ఇంకా మా బెడ్రూమ్ మేకర్ చాలా చేంజ్ చేసా. అంటే నా పాస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మంచం ఒకలా ఉండే, ఇప్పుడు ఒకలా చేంజ్ చేసాము. అలా చేంజ్ చేయడానికి రీజన్ కూడా ఉంది. ఏంటంటే మా కన్నగడ యాక్చువల్గా మేము మధ్యలో పడుకోబెట్టుకుంటాం కదా, మా బావ కార్నర్కి, నేను ఒక కార్నరు, మిడిల్లో ఉంటుంది మంచం. సో అందుకని కన్నగాడు నిద్రలో పడిపోతాడని మా ఇంటి కన్నయ్యని మధ్యలో పెట్టుకొని పడుకుంటాం. కానీ కొంచెం వాడి మధ్యన ఒక 2-3 టైమ్స్ కడుపుకి తన్నాడన్నమాట నిద్రలో తెలియక. ఇంకా ఒకటే సైడ్ పడుకోవాలంటే నాకు పెయిన్ వస్తుంది, నా వల్ల అవ్వట్లేదు. అట్లీస్ట్ కొన్ని రోజులైనా సరే ఇట్లా వేస్తే గోడ వైపుకు మా కన్నగాన్ని పడుకోబెట్టైనా సరే మేము అడ్జస్ట్ అవ్వచ్చు అని ఫిక్స్ అయ్యాము. అందుకే ఇట్లా కొంచెం సెట్ చేశాను అన్నమాట. సో ఓవరాల్గా ఎలా ఉంది ఇప్పుడు మేకోరుది, ఇది అంతా మేకోరు కంప్లీట్ అయ్యాక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇదంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు వితౌట్ అంటే లైటింగ్స్ ఆన్ చేశాక, ఆఫ్ చేశాక మా రూమ్ ఎలా ఉంది ఏంటనేది అన్నీ క్లియర్గా నేను చూపించేస్తాను. ఒకసారి చూసేయండి. మేబీ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా, అంటే ఉన్న తక్కువ బడ్జెట్లో మన బెడ్రూమ్ని నీట్గా మేకర్ చేసుకుంటే. అందులోనూ కొంచెం కిడ్స్ మేకర్ ఒకలాగా ఉండాలి, మన కపుల్స్ మేకర్ ఒకలా ఉంటే బాగుంటుంది కదా బెడ్రూమ్ మేకర్ అనేది. సో అందుకని చెప్పేసి చిన్న చిన్న చేంజెస్ అనమాట, ఉన్న వాటితోనే చిన్న చిన్న చేంజెస్ చేసి అయితే డెకరేట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది నేను కంప్లీట్గా చూపించేస్తాను, చూసేయండి. మా తమ్ముడు ఉన్నప్పుడే ఇలాంటి వర్క్లన్నీ మోస్ట్లీ చేసుకుంటాను అన్నమాట. నాకు బెడ్రూమ్ ఎప్పటి నుండో మంచిగా మేకోవర్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఒక్కదాని వల్ల అవ్వట్లేదు. అది కాక బట్టలన్నీ నీట్గా పెట్టేయాలి. మా బావ బట్టలే అండి అన్నీ. ఇంకా బీరువా మొత్తం నావే ఉంటాయి. ఇటు సైడ్ సెల్ఫ్లో మొత్తం మా బావే ఉంటాయి, అటు సైడ్ సెల్ఫ్లో మొత్తం మా కన్నగాడి అన్నమాట. పాపం మా తమ్ముడు అయితే చాలా ఓపికగా హెల్ప్ చేస్తాడు. మా చిన్న తమ్ముడు వాడు వచ్చాడంటే నాకు ఇప్పుడు ఓన్గా చెల్లినో అక్కనో ఉంటే ఎలా హెల్ప్ చేస్తుందో అలా చేస్తాడన్నమాట. అందుకే వాడు వచ్చినప్పుడు ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటాను. ఇంకా వాడు ఏం చేశాడంటే, అక్క కూర్చొని నేను మడత వేసిస్తాను, నువ్వు సెల్ఫ్లో నువ్వు చదువుకో, నీకు ఐడియా ఉంటుంది కదా అని అంటే ఇంకా అన్నీ నీట్గా సదిరేస్తున్నాను. యాక్చువల్గా బెడ్ని కూడా చేంజ్ చేసామన్నమాట. అటువైపు ఉండేది కదా, సో ఇటువైపుగా అయితే మార్చేసాను. కొన్ని రోజులు చూద్దాం ఇలా సెట్ అవుతుందా సెట్ అవ్వదా అని చెప్పేసి. అంటే వాస్తుపరమని కాదు కానీ ఇవి కూడా నమ్ముతానన్నమాట వాస్తుకి. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కదండి. అలాగే మా కన్నగారి కోసం కూడా మెయిన్గా అనుకున్నాము. ఇంకా మా బావ బట్టలు చూడండి, ఇంకొక సైడ్ ఒక దాంట్లో మొత్తము జీన్స్ అంటే ఫార్మల్ షర్ట్స్ అన్నీ ఒక సెల్ఫ్లో, ఇంకా డైలీ వేర్ వేసే టీ షర్ట్స్, పార్టీ వేర్ టీ షర్ట్స్ అవన్నీ ఇంకొక సెల్ఫ్లో నైట్ వేర్ అట్లా పెట్టాను. ఇంకా పై సెల్ఫ్లో మొత్తం నా హాఫ్ శారీస్, ఇంకా వాటితో పాటుగా నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. మీకు నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. మోర్ దాన్ 11-12 హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట. ఎక్కువగా యూస్ చేస్తాను. ఒక 1.5 అవర్ పట్టింది సెల్ఫ్ మొత్తం నాకు అంటే నీట్గా సర్దుకోవడానికి. అది మా తమ్ముడు హెల్ప్ చేస్తేనే అంత టైం పట్టింది. సెల్ఫ్లు ఎలాగా అయిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్ని కొంచెం నీట్గా సెట్ చేద్దాం అనిపించింది సింపుల్గా. ఇది వచ్చేసి మా బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ పిక్స్ అన్నీ మా ఇద్దరివి, నాది మా బావది. ఇది మేము ఇప్పుడు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. అంటే ఇలా చేసి ఇచ్చాడు ఎడిటింగ్ మా బావ. ఇంకా దాన్ని మంచిగా అయితే సెట్ చేశాను. ఇంక ఇది చాలా రోజులకైతే సెల్ఫ్లో కనిపించింది, అందుకే బెడ్రూమ్లోనే ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇలా సెట్ చేశాను. మిడిల్లో ఉన్నదేమో గృహప్రవేశంది, ఇంకా పైన ఉన్నదేమో మా పెళ్ళిది అన్నమాట. తర్వాత ఈ కర్టన్స్ లాగా ఉన్నాయి కదా నెట్, ఇవి వచ్చేసి యాక్చువల్గా మా బావ బర్త్డేకి ఒక 3 ఇయర్స్ బ్యాక్ మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశా. అంటే ఇంకా ప్రతి బర్త్డేస్కి ఇంట్లో చేసుకున్నప్పుడు ఇవే యూస్ చేస్తానన్నమాట. కొంచెం అది నెట్ అంతా పోతుంది, మళ్ళీ బర్త్డే చేసినప్పుడు వరకు ఉంటుందో ఉండదో అనిపిస్తుంది, పోతుంది అన్నమాట. ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఇలా సెట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా మంచిగా వాష్ చేసి అయితే పక్కన పెట్టేశాను.
ఇంక మనీ ప్లాంట్ అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఎప్పుడో తీసుకున్నవి. ఇంకా 3 ఉన్నాయన్నమాట. సో వాటితో ఇలా సెట్ చేద్దామని. ఈ మిర్రర్ కూడా మీషోలో తీసుకుంది. ఇది యాక్చువల్గా మా కన్నగడి బెడ్రూమ్లో ఉంటుంది. అసలు మా బెడ్రూమ్లో ఒక్క మిర్రర్ కూడా లేదు. అది కూడా ఒక మంచి మేక్ ఓవర్ చేసినప్పుడు అది కూడా ఒక మంచి వీడియో షూట్ చేస్తాను. ఇంకా విండోకి పక్కన మిర్రర్ పెడదాము అని అనిపించింది. వెంటిలేషన్ బాగా వస్తుంది కదా, సో నాకు కూడా రెడీ అవ్వడానికి బాగుంటుంది అనిపించింది. యాక్చువల్గా ఈ ప్లేస్లో వాషింగ్ మిషన్ ఉంటుంది. అది తీసి అయితే ఇంకా కామన్ వాష్రూమ్ హాల్లో ఉన్న దగ్గర అయితే పెట్టాను. ఇంకా ఎదురుగా అయితే చిన్న బేబీ గర్ల్ది అయితే మా బావ తీసుకొచ్చాడన్నమాట. ఇంకా అది నాకు ఎదురుగా అంటే నేను పడుకొని లేచినప్పుడు ఎదురుగా కనిపించేలాగా అయితే పెట్టాడు. అది మా బావ అక్కడే పెట్టమని అన్నాడు. అందుకే ఇంకా మా తమ్ముడు అక్కడే అయితే స్టిక్ చేశాడు. అంటే ఐడియా మొత్తం నాదన్నమాట. ఇలా ఇలా చేయరా, ఇలా చేస్తే నాకు అంటే ఇలా బాగుంటుంది అనిపించింది. ఇంకా నేను చెప్పినట్టుగానే మా తమ్ముడు చేస్తున్నాడు అన్నమాట. మాకు ఒక 1.5 అవర్ మొత్తం వర్క్ మొత్తం బెడ్రూమ్ మేకర్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 3 అవర్స్ పట్టింది. 1 o'clock నుండి 4-4:30 అయిందన్నమాట. మా కన్నగాడు వచ్చే ముందు 10 minutes ముందే మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా మా తమ్ముడు రైస్ మొత్తం ఇంకా మా కన్నగాడు బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాడు. ఇంకా ఫుడ్ తినేయాలి, లంచ్ కూడా సరిగ్గా చేయలేదు. ఈ వర్క్ అయిపోనని ఫైనల్లీ ఎంత బాగా వచ్చిందో, అసలు ఎంత బాగా అనిపిస్తుందో బెడ్రూమ్. నాకైతే చాలా బాగా నచ్చింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూసేయండి, లుక్కే మారిపోయింది కదా. ఇంక ఇప్పుడు బెడ్ పక్కన పడుకొని కూడా ప్లేస్ కొంచెం అయిందన్నమాట. అండ్ అలాగే విండో దగ్గర వెంటిలేషన్కి అన్నింటికి బాగుంది అనిపించింది. నేనంటే ఇంకా సపరేట్గా ఏం తీసుకోలేదు. ఇంట్లో ఉన్న లైటింగ్స్, ఇంట్లో ఉన్న కర్టన్స్, ఇంట్లో ఉన్నదే అన్నింటితోనైతే ఇలా మేక్ ఓవర్ చేశానన్నమాట. కానీ బాగా అనిపిస్తుంది. అంటే ఈవినింగ్ టైము మంచిగా కర్టన్స్ ఇలా అంటే లీవ్స్ ఇలా కదులుతూ ఉంటే గాలికి భలే అనిపిస్తుంది. ఇదిగోండి. సో నాకు ఇలాంటి బంగారు తలు పెట్టాలి అని చెప్పేసి అని ఇట్లా ఫోటో పెట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదంతా మా తమ్ముడు ఐడియా, నా ఐడియా ఇద్దరిది కలిపి. ఇక్కడ ఒక మిర్రర్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ అంతా క్లీన్ చేసేయాలి. మిర్రర్ క్లీన్ చేసేసాక ఇక్కడ కొన్ని స్టూల్స్ లాంటివి అయితే పెట్టేస్తే నాకు రెడీ అవ్వడానికి. యాక్చువల్గా ఇంటిగా మా కన్నయ్య రూమ్లో కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, కానీ ఇక్కడ నేను నా వరకు అని పెట్టుకున్నాను నాకు రెడీ అవ్వడానికి అని. అదిగోండి. ఇంకా ఇది నెట్ వచ్చేసి బర్త్డే టైంది అన్నమాట. బర్త్డేస్ టైంలో అది ఇంక ఇంట్లో ఉండిపోతే దాన్ని వాష్ చేసేసి అయితే ఇలా ఫిక్స్ చేశాను. ఇలా ఉంది ఇప్పుడు మా బెడ్రూము. ఇంకా అది వచ్చేసి మా పెళ్ళి పిక్, ఇది వచ్చేసి మా గృహప్రవేశంది, ఇది వచ్చేసి ఇంకా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ కలిపి మా ఇద్దరివి. సో ఈ పిక్స్ అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది బెడ్రూమ్. అప్పుడు వేరేలా ఉండే, కానీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు ఓవరాల్గా చూపిస్తా. ఇదిగోండి, ఇందులో అన్నీ మా బావ బట్టలే ఉంటాయి. ఇంకా బీరువాలో మొత్తం నా ఉంటాయి. ఇంకా ఆ సెల్ఫ్లో మొత్తం మా కన్నగడి ఉంటాయి. ఎలా ఉంది డాడీ? నీ బెడ్రూమ్ రేపు సెట్ చేస్తా, ఓకేనా? ఐ థింక్ చాలామందికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట. ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ కామన్ కదా. మీ మూడ్ అనేది డైవర్ట్ అవ్వాలి అంటే ఇలాంటి మేకప్స్ చేస్తూ ఉంటే మనము డైవర్ట్ అవుతాము. అలాగే బెడ్రూమ్ కూడా నీట్గా స్టైలిష్ లుక్లో కనిపిస్తుంది. ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.